హాయ్ అండి. మిస్టర్ మిలినియర్ వైఫ్ పార్ట్ 41. కానీ నాకు తెలుసు నేను ఇక్కడికి బాస్ తీసుకురావాలని కూడా అనుకోలేదు. నువ్వే పట్టుబట్టి వచ్చావు కదా. ఆ మాటలు విన్న నీలక్షి ముఖం ఒక్కసారిగా మసకబారింది. ఏడుపు వచ్చేసినట్టుగా కనిపించింది. ఆమెను మరింత ఆట పట్టించాలనే ఉద్దేశంతో కార్తీక్ చాలా సీరియస్ గా నటిస్తూ అబద్ధాలే చెప్తూ ఉన్నాడు. నీలక్షి, నేను నిన్ను నా సొంత చెల్లెల్లా భావిస్తున్నాను. ఈ అన్నయ్య నిన్ను కష్టంలో పడనిస్తాడా అంటూ కార్తీక్ నకిలీగా కన్నీళ్లు తుడుచుకున్నాడు. నీకు ఈ అన్నయ్య ఉన్నాడు కదా, నువ్వేమీ భయపడకు. ఒకవేళ బాస్ నిన్ను మోసం చేస్తే నేను ఆయన కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీస్తాను. అలా అంటావా, ఇంకేం చేస్తావు అని వెనక నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఆ గొంతు వినగానే కార్తీక్ గుండె ఆగినంత పని అయిపోయింది. బాస్ అంటూ ఒక్కసారిగా భయంతో వెనక్కి తిరిగాడు. సూరజ్ కోపంతో ఇక ఎదురుగా ఉన్న పూల దానిని అతని వైపుకి విసిరేశాడు. అదృష్టవశాస్తు కార్తీక్ తప్పించుకున్నాడు, తగలలేదు. సూరజ్ కళ్ళల్లో కోపంతో మంటలు రగులుతున్నాయి. అది చూసి కార్తీక్ భయంతో వణికిపోయాడు. కానీ కార్తీక్ చెప్పిన మాటలన్నిటినీ నీలక్షి నిజమేనని నమ్మేసింది. కన్నీళ్లతో నిండిన కళ్ళతో సూరజ్ వైపుకు చూసింది. సూరజ్, అన్నయ్య మీ గురించి ఏదేదో అంటున్నారు. మీరు నిజంగానే నన్ను వదిలి వెళ్ళిపోతారా అంటూ ఏడుస్తూ అడిగింది. అయ్యో పిచ్చిదానా, నీకు అస్సలు బుద్ధే లేదు. ఇంత పెద్దదానమయ్యావు కానీ ఆలోచించే తెలివి లేదా? అతను నిన్ను ఆట పట్టించడానికి అలా చెప్పాడు. నువ్వేమో అతని మాటలు నమ్మి నన్నే అడుగుతున్నావు. అంటే నన్ను నమ్మట్లేదా నువ్వు? నాపై నీకు నమ్మకం ఇంతేనా? సూరజ్, అది నువ్వు ఒక మాట కూడా మాట్లాడుకో. నువ్వు నన్ను అనుమానించిన క్షణానికే నేను చచ్చిపోయాను అని కోపంగా వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు సూరజ్. అది చూసి ఇక నీలక్షి తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేసింది. బాస్, నేను అంటూ కార్తీక్ ఏదో చెప్పబోయాడు. కానీ సూరజ్ అతన్ని ఆపేశాడు. ఇక నువ్వైతే ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోరా. ఇంకా అక్కడ నిలబడి ఉన్న నీ చెల్లెల్ని కూడా తీసుకుని వెళ్ళు. మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఉండి నాకు టెన్షన్ పెట్టొద్దు అంటూ ఎదురుగా ఉన్న వస్తువులను కోపంతో నేలకు వేసుకొట్టి పగలగొట్టాడు. భయంతో వణిగిపోతున్న నీలాక్షిని కార్తీక్ మెల్లగా చేయి పట్టుకుని అక్కడి నుండి అయితే బయటికి తీసుకెళ్లిపోయాడు. అన్నయ్య, సూరజ్ గారు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఆయనను ఎప్పుడైనా అనుమానిస్తానా, ఎప్పుడైనా తప్పు పెట్టానా అంటూ నీలక్షి ఏడుస్తూ మాటలు కూడా సరిగ్గా పలకలేకపోయింది. బాస్ ఏదో టెన్షన్ లో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడ్డారు. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. ఏంటి ఆలోచించొద్దా? ఇదంతా నీ వల్లే జరిగింది అన్నయ్య, నీ వల్లే. నా సూరజ్ గురించి అలా ఎందుకు చెప్పారు నాతో? ఎవరు చెప్పమన్నారు మీకు? ఏమన్నారు మీరు? నా సూరజ్ అమ్మాయిల వెంట తిరుగుతారని. మీరు అలా తిరుగుతారేమో అన్నయ్య, కానీ నా సూరజ్ అలాంటి వారు ఏమాత్రం కాదు. ఆయన ముందే చెప్పారు. మీరైతే బట్టల దుకాణంలో ఉండే బొమ్మలను కూడా చూస్తూ ఉంటారని. అప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అది నిజమేమోనని అనిపిస్తుంది. ఇంకొకసారి నా సూరజ్ గురించి తప్పుగా మాట్లాడితే నాకంటే చెడ్డది ఇంకెవరూ ఉండరు అన్నయ్య. అవును కదా. మీనాక్షి ఒక్క ఊపిరితో అంతా కోపంగా చెప్పేసింది. ఇక ఆమెను అలా చూసి కార్తీక్ నోరెళ్ళబెట్టాడు. కోపంతో వేగంగా ఊపిరి పీలుస్తున్న నీలాక్షి టేబుల్ మీదున్న గ్లాస్ తీసుకుని వెంటనే నీళ్లు తాగింది. అయ్యో భగవంతుడా, కొద్ది రోజుల క్రితం వరకు నాకు నీలాక్షి అని అమాయకమైన మౌనమైన చెల్లెలు ఉండేది. ఆమెను ఎక్కడైనా చూసావా అని అడిగాడు. నీలాక్షి అతన్ని కోపంగా చూసింది. దేవీమాత, ఈ అవతారం ఎందుకు? భూమి కూడా దీనిని భరించలేదేమో, నేనే భరించలేకపోతున్నాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అని సరదాగా అన్నాడు. ఇటు చూడండి అన్నయ్య, అర్థం లేని మాటలు మాట్లాడొద్దు. మీరు ముందు వెళ్ళి నా సూరజ్ని కలవండి. మీ లక్ష్యం అలాంటిది కాదని చెప్పండి. నా గురించి 4 మంచి మాటలు చెప్పండి. తర్వాత మీ తప్పు ఒప్పుకోండి. మీరు చెప్పగానే నా సూరజ్ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రావాలి. లేదంటే కార్తీక్ ఆమె వైపుకు భయంగా చూశాడు. ఈ రోజు మీ పని అయిపోతుంది కార్తీక్ అన్నయ్య, అది కూడా ఈ నీలక్షి చేతిలో అని చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. అరే ఆగు అని కార్తీక్ పిలిచే లోపే నీలక్షి ఎదురుగా ఒక ఆధునిక దుస్తులు ధరించిన ఒక అమ్మాయి నిలబడి ఉంది. నేను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాను అని నీలాక్షి చెప్పబోతూ ఉండగా ఓ అంటూ ఆ అమ్మాయి ఆమెను తల నుంచి కాళ్ళ వరకు పరిశీలించింది. చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నావు. ఇంత తొందరగా పెళ్ళైపోయిందా? లవ్ మ్యారేజా లేక పెద్దలు కుదిర్చిన పిల్ల? నిన్ను చూస్తే
లవ్ మ్యారేజే అనిపిస్తుంది. నీ భర్త నీతోనే ఉంటాడా లేక నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? మీకు పిల్లలు ఉన్నారా అంటూ ఆమె వరుసగా మాట్లాడుతూనే ఉంది. నీలక్ష్మి మాత్రం ఆమెను ప్రశాంతంగా చూస్తూ నిలబడి ఉంది. సరే, ఇక్కడికి ఎవరిని కలవడానికి వచ్చావు? నీ లవర్నా లేక బాయ్ ఫ్రెండ్నా అని అడిగింది. నా భర్తను అని నీలక్షి సమాధానం చెప్పింది. ఏంటి, మీ భర్త ఈ ఆఫీసులో పనిచేస్తాడా అంటూ వెటకారంగా నవ్వింది. మీ స్థాయి చూస్తూ ఉంటే రోడ్డు పక్కన ఉన్న దుకాణం పెట్టుకుని వాళ్ళనే ఉంటావు. ఈ ఆఫీసులో పనిచేసే వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయో తెలుసా? వాళ్ళు వాడే సాధారణ వస్తువులే చాలా ఖరీదైనవి. నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకునే మూర్ఖుడు ఎవడై ఉంటాడు అంటూ అవమానకరంగా మాట్లాడింది. నీలక్ష్మి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ఆమెనే చూస్తూ నిలబడి ఉంది. అది తెలుసుకోవడం నీకంత అవసరమా అని వెనక నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. నీలక్ష్మి తిరిగి చూసేసరికి అక్కడ అంశుమన్ నిలబడి ఉన్నాడు. హే బేబీ, ఇటురా, ఇది చూడు. దీని భర్త ఈ ఆఫీసులో పనిచేస్తాడంట. వాడు దీనిని ఉపయోగించుకుంటున్నాడు. ఇది మాత్రం అమ్మాయికి ఇక్కడికి వచ్చేసింది అని అంది ఆమె. అసలు ఈమెవరో నీకు తెలియదు. తెలియకుండా మాట్లాడుకో, లేదంటే నువ్వే ఇబ్బందులో పడతావు అని అంశుమని చెప్పాడు. హే, నువ్వెందుకు దీని తరపున మాట్లాడుతున్నావు? నీకు ఇది తెలుసా? చూస్తూ ఉంటే ఇది నీ వదినైనట్టు, ఈ ఆఫీసే దీనిదైనట్టు మాట్లాడుతున్నావు అని అంది ఆమె ఆశ్చర్యంగా. అవును, అదే నిజం. ఈమె మా అన్నయ్య భార్య. అన్నయ్యకు నువ్వు వీళ్లతో ఇలా మాట్లాడిన విషయం తెలిస్తే నీ ఉద్యోగం పోతుంది. వెంటనే వదినకు సారీ చెప్పు అని అంశుమని చెప్పాడు. అది విన్న అమ్మాయి ఒక్కసారిగా షాక్ కి గురై నీలక్షికి సారీ చెప్పింది. నీలక్షి చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఇక్కడ సూరజ్ ఇంకా కోపంతో తన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అప్పుడే కార్తీక్ లోపలికి వచ్చాడు. బాస్ అని తలదించుకుని నిలబడ్డాడు. సూరజ్ అతని వైపుకి చూసిన వెంటనే కార్తీక్ మరింత భయపడ్డాడు. బాస్, మేమేదో సరదాగా అన్నాను, అంతే తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. సారీ బాస్. కోపం ఉంటే నాపై చూపించండి, నీలక్షిపై కాదు. ఆమె ఇంకా చిన్నది బాస్, మీ కోపాన్ని తట్టుకోలేకపోతుంది అన్నాడు. సూరజ్ ప్రశాంతంగా విన్నాడు. అంటే జరిగిందంతా నీ తప్పే కదా అని అడిగాడు. అవును బాస్ అని అన్నాడు కార్తీక్. నా గురించి నీలా మనసులో తప్పుడు అభిప్రాయం కలిగించింది కూడా నువ్వే కదా అని అడిగాడు. కాదు కాదు బాస్, అది కేవలం సరదా మాత్రమే. కానీ నీలక్షి మాత్రం నన్ను బాగా మందలించింది బాస్ అంటూ నీలక్షి తనతో చెప్పిన మాటలన్నీ వివరంగా చెప్పాడు. అది విన్న సూరజ్ చిరునవ్వు నవ్వాడు. అంటే నా నీల నిన్ను బెదిరించిందా? కానీ నేను మాత్రం ఆ తప్పు చేయను. నీ వల్ల నన్ను ఎలా ఏడ్చింది కదా, నీ వల్ల తన మనసు నొచ్చుకుంది కదా అని సూరజ్ వీళ్ళలా నెమ్మదిగా మాట్లాడడంతో కార్తీక్ నిజంగానే భయపడ్డాడు. బాస్, నేను సరదాగా అన్నానని చెప్పాను కదా అని అన్నాడు. నా నేల అమాయకత్వం నీకు సరదాగా అనిపించిందా అంటూ సూరజ్ పళ్ళను బిగిస్తూ అన్నాడు. సూరజ్ వెంటనే ఎవరికో ఫోన్ చేసి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. బాస్, నాతో తప్పు జరిగింది, దయచేసి నన్ను క్షమించండి, నాకు ఎలాంటి శిక్ష వేయొద్దు బాస్ అంటూ కార్తీక్ వేడుకున్నాడు. అంతలోని ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి కార్తీక్ ను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఇటు సూరజ్ నీలక్షిని వెతుక్కుంటూ బయటికి వచ్చాడు. కానీ ఆఫీస్ అంతా వెతికినా ఆమె ఎక్కడా కనిపించలేదు. అరే, నీల ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంటికి వెళ్ళిపోయిందా లేక మళ్ళీ ఏదైనా ఇబ్బందులు పడిందా? నేను కోపంగా మాట్లాడ్డాను ఎక్కడికైనా అంటూ ఇక ఎన్నో అనుమానాలు అతని మనసును చుట్టుముట్టాయి. ఆలోచనలు పెరిగే కొద్దీ అతని గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. చూద్దాం మరి. ఒక చిన్న ఇంట్లో ప్రెగ్నెంట్ గా ఉన్న ఒక అమ్మాయి ఎంతో కష్టపడి లేచింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారగా కారుతూ ఉండగా మనసులో మాత్రం అగ్ని పర్వతంలా బాధ ఉప్పొంగుతుంది. మేడం, మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు. మీకోసమైనా కాదు, కనీసం మీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా కొంచెం తినండి అని అక్కడ ఉన్న పని మనిషి వేడుకుంది. ఎందుకు? నాకులాగే పుట్టి అది కూడా జీవితం అంతా బాధలు అనుభవించడానికా? నేను చేసిన తప్పేంటి? ప్రేమించడం తప్ప? అందరిలా సంతోషంగా జీవించాలని కోరుకోవడం తప్ప? మరి శిక్ష నాకెందుకు అంటూ ఆమె వేదనతో మాట్లాడింది. మేడం, మీరు ఇలా బాధపడుతూ ఉంటే సార్ వచ్చాక నన్నే మందలిస్తారు. దయచేసి కొంచెమైనా తినండి అని అంది పని మనిషి. ఈ రోజు నువ్వు నాతో హాస్పిటల్కి వచ్చావు కదా, వాళ్ళు ఏమన్నారో విన్నావు కదా. మెడలో మంగళసూత్రం లేదు కానీ కడుపులో బెడ్ ఉంది అంటూ నన్ను ఎగతాళి చేశారు. నేను ఇవన్నీ ఎలా భరించాలి అంటూ ఆమె గట్టిగా ఏడ్చింది. దానికి ఏం చేయాలో అర్థం కాక పని మనిషి వెంటనే తన యజమానికి ఫోన్ చేసింది. హలో అని అటువైపు నుంచి గంభీరమైన గొంతు వినిపించింది. హలో సార్, మేడం ఉదయం నుంచి ఏమీ తినకుండా ఏడుస్తూ ఉన్నారు. ఈ రోజు హాస్పిటల్లో అంటూ జరిగిన విషయం అంతా చెప్పింది. ఫోన్ ఆమెకి ఇవ్వు అని అన్నాడు. సరే సార్ అంటూ ఫోన్ ఆమె చేతికి ఇచ్చింది. ఆమె ఫోన్ చెవికి పెట్టగానే
కానీ అటువైపు నుంచి ఏం చెప్పారో తెలియదు. కానీ క్షణంలోనే ఆమె మనసు ప్రశాంతమయ్యింది. సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి పని మనిషిని కోపంగా చూసింది. మరి ఆమె ఎవరో కూడా చూద్దాం తర్వాత. ఇక సూరజ్ మాత్రం నీలక్షిని వెతుకుతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది, నేను కోపంగా మాట్లాడేశాను అంటూ బాధతో ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి ఏదో గుర్తొచ్చి తన గదిలోకి పరిగెత్తాడు. అక్కడ ఉన్న సీసీటీవీ మానిటర్ ని చూసి నీలాక్షి ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. వెంటనే వేగంగా అక్కడికే చేరుకున్నాడు. కోపంతో బయటకు వచ్చిన నీలాక్షి కళ్ళకు ఓ వృద్ధ దంపతులు కనిపించారు. వాళ్ళు సూరజ్ ఆఫీస్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ కోసం ఆఫీస్ ప్రాంగణంలో ఉండేలా ఏర్పాటును సూరజ్ చేశాడు. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నీలక్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాతయ్య, అమ్మమ్మ, మీరు భోజనం చేశారా అని ప్రేమగా అడిగింది. ఆమెను చూడగానే తాతయ్య వెంటనే లేచి నిలబడ్డాడు. అమ్మమ్మ మాత్రం ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ నుంచుంది. తాతయ్య ఎందుకు లేచారు అని నీలక్షి అడిగింది. మేడం, మీరు ఎంత పెద్ద మనిషో, అలాంటి మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. సార్ చూస్తే నా ఉద్యోగం పోతుంది అని తాతయ్య సంకోచంగా అన్నాడు. అయ్యో తాతయ్య, నేను చిన్నపిల్లనే కదా, మీ మనవరాలిగా భావించండి. నేను అడిగిన ప్రశ్నకు ఇంకా సమాధానం చెప్పలేదు. భోజనం చేశారా అని నీలాక్షి నవ్వుతూ అడిగింది. చేశాం మేడం అని తాతయ్య సమాధానం చెప్పాడు. ఏమయ్యా ముసలాయన, ఈ అమ్మాయి ఎవరు? నిలబెట్టి మాట్లాడిస్తున్నావేంటి? కూర్చోమని చెప్పు అని అమ్మమ్మ గట్టిగా అనడంతో నీలాక్షి నవ్వేసింది. అయ్యో ముసలిదానా, ఇవే మన సూరజ్ సార్ భార్య అని అన్నాడు తాతయ్య. అయ్య బాబోయ్, తినేనా మన సూరజ్ బాబుకు కోడలు భార్య? రామ్మరా ఇక్కడ కూర్చో అంటూ ఇక అమ్మమ్మ ఆమెను కూర్చోబెట్టింది. కానీ నీలాక్షి వాళ్ళ పక్కనే నేలపై కూర్చుంది. అమ్మమ్మ, ఇప్పుడే తాతయ్యతో ఏదో మాట్లాడుతున్నారు ఏంటి అని అడిగింది. ఏం చెప్పను తల్లి, ఈ రోజుకి మా పెళ్ళై 55 సంవత్సరాలు పూర్తయ్యాయి అని అంది. అది విన్న నీలాక్షి ఆశ్చర్యపోయింది. వావ్, అమ్మమ్మ, తాతయ్య, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అయ్యో, మరి నేను వచ్చి మీ ఇద్దరి ప్రేమ కబుర్లకు అడ్డంగా మారానా అని నవ్వుతూ అడిగింది. అమ్మమ్మ సిగ్గుపడుతూ, కాదమ్మా, మా పెళ్ళి 55 సంవత్సరాలు అయ్యింది. ఈ ముసలాయనతో ఈ రోజు గుడికి వెళ్దాం, కొత్త పంచె చొక్కా వేసుకోమన్నాను, కానీ వినడం లేదు. అప్పట్లో ఇదే పంచ చొక్కాలో చూసి నేను ప్రేమలో పడ్డాను. ఇప్పటికీ అలాగే చూడాలని ఉంది అంటూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. అమ్మమ్మ, మీది ప్రేమ వివాహమా అని నీలాక్షి ఆసక్తి అడిగింది. అవునమ్మా, ఒక పెళ్లిలో మేమిద్దరం కలిసాం. అప్పుడే ఇతనిపై విపరీతమైన ప్రేమ కలిగింది. ఆ ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది అని అంది. అమ్మమ్మ, మరి ఇంతకాలంలో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు రాలేదా అని అడిగింది. ఎందుకు రావు తల్లి, వారంలో 5 రోజులు గొడవ పడుతూనే ఉంటాం. కానీ అరగంట కూడా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేం. ఇక నేను అలాగే, ఇతను అలాగే. మా మధ్య గొడవ జరిగిన తర్వాతే ప్రేమ ఇంకా పెరుగుతుంది అని అంది నవ్వుతూ. అమ్మమ్మ, మీ పిల్లలు అని నీలాక్షి అడుగుతూ ఉండగానే ఆగిపోయింది. ఎందుకు లేరమ్మా, ఇదిగో నిలబడి ఉన్నాడు కదా, ఇతనే నా బిడ్డ అంటూ తాతయ్య వైపుకు చూపించింది. నాకు ఇతనే అంతా, ఇతనికి నేనే అంతా అని అంది. నీలాక్షి ఆశ్చర్యంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయింది. అవునమ్మా, నాకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడైతే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ అప్పట్లో లేవు. మా ఇంటి వాళ్ళు ఇతనికి మరో పెళ్లి చేసుకోమన్నారు, కానీ ఇతను ఒప్పుకోలేదు. నన్ను ఈ పట్టణానికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మేమిద్దరం ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నాం. ఆ రోజు నువ్వు నీ భర్త గురించి అని చెప్పబోతూ ఉండగా తాతయ్య వెంటనే, ఏం ముసల్దానా, సార్ గురించి మర్యాదగా మాట్లాడు, లేదంటే మేడం కోప్పడతారు అని అన్నాడు. తాతయ్య, నేను కోప్పను, నా సూరజ్ కూడా ఏమీ అనరు అని నీలాక్షి నవ్వుతూ చెప్పింది. అమ్మ మాటలు విన్న అమ్మమ్మ దిష్టి తీస్తూ, ఆ రోజు టీవీలో నువ్వు చెప్పిన మాట గుర్తుందా? నా భర్త నాకు చిన్న పిల్లాడి లాంటి వాడు అన్నావు కదా తల్లి, అది విన్నప్పుడు నాకు మా జీవితం గుర్తొచ్చింది అని అంది. అవునమ్మమ్మ, నా సూరజ్ నిజంగానే చిన్న పిల్లాడి లాంటి వాడే అని నీలాక్షి మురిసిపోయింది. అమ్మా, నీకు ఒక నిజం చెప్పనా? ఈ వృద్ధాప్యంలో మాకు ఉండడానికి ఎవరూ చోటు ఇవ్వలేదు. ఉండడానికి చోటు కూడా పోయింది, ఉద్యోగం కూడా పోయింది, వయసు అయిపోయిందని ఎక్కడా పని ఇవ్వలేదు. అప్పుడు నీ భర్తే మాకు ఇక్కడ ఉండడానికి చోటు, పని, తిండి అన్ని ఏర్పాటు చేశారు. ఇంత మంచి మనసు ఎవరిలో ఉంటుంది చెప్పు తల్లి.
అమ్మాయి ఎప్పుడు ఆ బిడ్డ మనసును నొప్పించకు. అతను ముందు తరచూ ఇంటికే వచ్చేవాడే కాదు. ఎప్పుడు ముఖం మీద దిగిలే కనిపించేది తల్లి. కానీ కొన్ని రోజులుగా తొందరగా ఇంటికి వెళ్తున్నాడు. ముఖంలో కూడా వెలుగు కనిపిస్తుంది. దానికి కారణం నువ్వేనని ముసలాయన చెప్పాడు. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి తల్లి అని అమ్మమ్మ ప్రేమగా చెప్పింది. అమ్మమ్మ, మీరు తక్కువగా చెప్తున్నారు. నాకు నా సూరజ్తో ఇంకా ఎన్నో జ్ఞాపకాలు కలిసి జీవించాలి అని నీలాక్షి చెప్పగానే వాళ్ళిద్దరూ ఆనందంగా నవ్వేశారు. ఇవన్నీ సూరజ్ వెనక నుండే వింటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు అని సూరజ్ పిలవగానే ముగ్గురు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. కానీ నీలాక్షి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారిగా ఆమె సూరజ్ చేయి పట్టుకుని తాతయ్య అమ్మమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళి, తాతయ్య అమ్మమ్మ, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ముసలితనంలో మీ ఇద్దరిలాగే ప్రేమగా కలిసిమెలిసి జీవించాలి అంది. సూరజ్ కూడా తల వంచి నిలబడ్డాడు. వాళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు ఇచ్చారు. తాతయ్య, ఈ రోజు మీరు పని చేయొద్దు. అమ్మమ్మని తీసుకుని బయటికి వెళ్ళి సంతోషంగా తిరిగి రండి అని నీలాక్షి చెప్పింది. తాతయ్య సందేహంగా సూరజ్ వైపుకి చూశాడు. నీలా చెప్పింది కదా, మరి నన్నెందుకు చూస్తున్నారు? వెళ్ళండి, ఇది ఖర్చులకు పెట్టుకోండి అంటూ సూరజ్ కొంత డబ్బు ఇచ్చాడు. తాతయ్య వద్దన్న వినకుండా అతని చేతిలో పెట్టి నీలాక్షి చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లాడు. ఆమె నిశ్శబ్దంగా అతనితో నడిచింది. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.